వస్తుంది. నువ్వు ఇంటికాడ కూర్చుని కూడా చదువుకోవచ్చు కావాలంటే. కానీ స్కూల్కి ఎందుకు వస్తున్నావంటే నువ్వు నీ పక్క వాడితో నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి, నీ టీచర్స్తో రెస్పెక్ట్ ఏంటో నేర్చుకోవాలి. ఆ విధమైనటువంటి ఏర్పాటు ఇక్కడే ఉంటుంది. ఇందాక చెప్పాను నీకు, రోగికి జబ్బులు తగ్గించేవాడు వైద్యుడైతే మనిషికి పట్టిన మబ్బుల్ని వదిలించేవాడే టీచర్. అలాంటి స్థితిలో ఉన్నటువంటి టీచర్ని గౌరవించడం నేర్చుకుంటే రేపు పొద్దున్న నువ్వు కాలేజీకి వెళ్ళినా, ఇంజనీరింగ్కి వెళ్ళినా, ఎక్కడ ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళినా సరే అదే రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు రాజు గారు కానీ, ఆ రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా, సత్యప్రీరామ్ గారు, వీళ్ళందరూ ఎంతో కొంత చిన్నప్పుడు కొంత త్యాగం చేశారు వాళ్ళ లైఫ్కి. అప్పుడే అందుకనే కొన్ని మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు అన్ని ఆనందాలు చేసేసిన వాళ్ళు పెద్ద అయ్యాక చాలా లైఫ్ చాలా మెజరబుల్గా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ వయసులో ఏ సాఫ్ట్వేర్ పడాలో అదే పడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మూడవది ఏంటంటే ఈ టీచర్స్కి ఎంత ఇంపార్టెన్స్, మూడవది భగవంతుడు అనేటువంటి వాడిని ఒకటి నమ్మాలి. మీకు ఏది భగవంతుడైనా పర్లా, అది సాయిబాబానా, యేసుక్రీస్తునా, అల్లానా, ఎవరు నమ్మినా పర్వాలా, నా వెనక ఎవరో ఒక శక్తి ఉంది. నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి, నువ్వు శక్తివంతుడిగా మారడానికి నీ వెనకాల ఒక భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక క్రమశిక్షణ, నీ డైలీ లైఫ్లో ఒక డిసిప్లిన్ రావాలి, ఒక క్రమశిక్షణ రావాలి. ఆ క్రమశిక్షణ ఎక్కడ వస్తుందంటే మనం ఇంట్లోనే స్టార్ట్ చేయాలి. నీ ఇంట్లో ఉదయం నుంచి ఏం చేస్తున్నావు, సాయంత్రం వరకు చేసే ప్రతి పని కూడా నీ జీవితానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకనే ఇవన్నీ కూడా మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గోల్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. మీ గోల్ ఎలా పెట్టుకోవాలో అది పెట్టుకునే ముందు మీ అందరూ కూడా చాలా అలసిపోయి నడుములన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి, మీ బ్యాక్ బోన్ అంతా కూడా. ఎప్పుడైతే మనం బ్యాక్ బోను కిందకి వెళ్ళిపోయిందో, మీ భుజాలు కిందకి దిగిపోయినాయో, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోద్ది. ఎప్పుడైనా సరే ఎక్కడ కూర్చున్నా సరే నువ్వు గనక భుజాలు ఇలా పైకి షోల్డర్స్ పెట్టుకుని ఉన్నావు అనుకో, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటావు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి. ఎప్పుడైతే నువ్వు డల్ అయిపోతే ఎలా వెళ్ళిపోతూ ఉంటావంటే నీలో బాడీ రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చిన్న యాక్టివిటీ చేస్తాను నేను మిమ్మల్ని కొద్దిగా మళ్ళీ యాక్టివేట్ అవ్వడం కోసం. అందరూ కూడా కళ్ళు మూసుకుని 3 పాద నమస్కారాలు చేయిస్తాను నేను. 3 పాద నమస్కారాలు ఓన్లీ 1 or 2 minutes డైలీ చేయాలి మీరు. చాలా వండర్ఫుల్. ఇది ఎవరైతే చేస్తారో మీకు తెలియకుండానే మీలో ఒక చక్కటి పవర్ అనేటువంటిది మనం పెట్టవచ్చు. అమ్మా నాన్నకే కాదు, నీ రోల్ మోడల్కే కాదు, భగవంతుడికి కూడా మనం ప్రతిరోజు చేయొచ్చు. అలా 1 or 2 minutesలో ఎలా చేయాలి, దీన్నే విజువలైజేషన్ యాక్టివిటీ అంటారు. ఈ విజువలైజేషన్ ఎవరైతే బెడ్ మీద లేచిన వెంటనే 1 minute చేసినా చాలు. ఓకే, నేను అది మీకు నేర్పిస్తాను సింపుల్గా. ఓకే, మీరు ఎరెక్ట్ యువర్ బ్యాక్, నడు నిదానంగా ఉంచుకోండి. ఉంచుకున్నారా? ఇప్పుడు ముందు నన్ను చూడండి, నేను ఎలా చేయాలో చెప్తాను, నెక్స్ట్ మీరు ఫాలో అవ్వకండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ అంటాను, కళ్ళు మూసుకోండి. టేక్ నమస్కార ఇలా పెట్టుకోవాలి. ఓకే, టేక్ నమస్కార. ఓకే, టేక్ నమస్కార ఆన్ యువర్ బ్రహ్మరంధ్ర, నెమ్మదిగా తలపై పెట్టుకోండి. ఓకే, డోంట్ లాఫ్, సిన్సియర్గా చేయాలి. రేపొద్దున ఇక్కడ బాగా నేర్చుకుంటేనే మీరు అక్కడ చేయగలరు. ఓకే, ఇప్పుడు అలా పెట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని విజువలైజ్ చేయాలి. మీ ఎదురుగా నిలబడినట్టు విజువలైజ్ చేయండి. మీ అమ్మ నాన్న రియల్గా అక్కడికి వచ్చి నిలబడ్డారు మీ ఎదురుగా, మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఆశీర్వదించడానికి. మీరిప్పుడు వాళ్ళ పాదాలను టచ్ చేయాలి. నేను ఒక సౌండ్ చెప్తాను, ఏదో సౌండ్ మీకు నచ్చింది. ముస్లిమ్స్ అయితే అల్లా అనుకోండి, హిందూతో అయితే ఓం అనుకోండి, అది క్రిస్టియన్ అయితే ఆమెన్ అనుకోండి, ఏమైనా పర్వాలేదు. అలా అనుకుంటూ మీరు వినాలి. డోంట్ సే లౌడ్లీ, ఓన్లీ హ్యావ్ టు లిజన్ అండ్ ఫాలో ద అమ్మాయి. అరే ఇడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇది నెక్స్ట్ నీ చేత చేయిస్తాను. ఇక్కడే నువ్వే డెమో చేయాలి. ఎవరైతే సరిగా చేయట్లేదో, ఎవరైతే నేర్చుకోవట్లేదో వాళ్ళ చేత ఇక్కడ డెమో చేయిస్తాను. ఓకే, రెడీ?